ఓ పెద్ద కేసు దొరికిందండి. అసలు ఆ కేస్ ని తను ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాడో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణము అతడే. దొరకని నలిపేస్తారంటే సిఐడి తెలుసుకోవాలి రాదా మీకు? అందుకే సిఐడి పరుగు పోతుంది. బాస్ ఈ రోజు ఏం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలి. అదే ఏం చేద్దాం? గత 3 వారాలుగా మనకి బేరాలు లేవు. మీకేనా మలబద్ధకం ప్రాబ్లం ఉందా? ఎందుకు అలా అడిగాడు? లేకుంటే ఏంటి బాస్, ఆ ఫేస్ ఏంటి అలా పెట్టారు? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నా ఫేస్ ఇలాగే ఉంటుంది కదా. చూడలేక చస్తున్నాం బాస్, ఎక్స్ప్రెషన్స్ మార్చండి. ఓకే, బేరం లేదు కాబట్టి రెస్ట్ తీసుకుందాం. అయ్యో అరే నా కోడి పుచ్చిపోయిందమ్మా. 4 గింజలు వేస్తే తింటూ ఇల్లంతా కలగలా తిరుగుతా ఉండేది. ఏమో నష్టపదానికి కళ్ళు పడినాయో ఏమో. నా కోడి పుచ్చిపోయింది తల్లి. ఈ సిఐడి ఆఫీసర్ లేపితే నా కోడి పుంజు తెచ్చిస్తాడేమో. ఆఫీసర్ ఆఫీసర్ ఏంటమ్మా? నా కోడి పుంజు పోయిందయ్యా, మీరే ఎలాగైనా ఎతికి పెట్టాలి. కోడిపోయిందా? మనకు మంచి బేరం వచ్చింది. బాస్ లేపుదాం. ఓకే బాస్ 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 వాట్ బాయ్స్? మనకు మంచి బేరం వచ్చింది బాస్. బేరం వచ్చింది. అవును బాస్. ఎక్కడ? ఇదిగో ఇదిగో. ఏంటి ప్రాబ్లం? నా కోడి పోయిందయ్యా. కోడి అసలు కోడిని వెతకడం అంతా. బాస్ ఇప్పటికే మనకు పని లెక్క 10 వారాలు అయిపోయింది. అవును బాస్. ఓకే, మీ కోడి ఎలా ఉంటుందో చెప్పగలరా? ఏయ్, పరిశోధనలు అడగాలి కాబట్టి అడిగాను, అంతలా షాక్ అయిపోకండి. చెప్పండి, మీ పేరేంటి? మా పేరు లచ్చమ్మయ్యా. మీ కోడి పేరేంటి? కోడికి పేరుంటుందా? ఏ మనిషి నువ్వు? ఓకే ఓకే, మీ కోడి ఎలా ఉంటుందో చెప్పగలరా? ఎలా ఉంటుంది? కోడిలాగే ఉంటుంది. ఉమ్మేవేంటి? బాస్ నోట్లో దోమ దోమ. అర్థం చేసుకోగలను. నువ్వు నా ముఖాన్ని చూసి ఉమ్మేవు. ఈ కోడి ఎలా ఉంటుందో నేను చెప్తాను వినండి. దాని కుడి పక్క రెక్క ఉంటుంది, ఎడం పక్క ఇంకో రెక్క ఉంటుంది. అవును. టోటల్ గా 2 రెక్కలు ఉంటాయి. కింద 2 కాళ్ళు ఉంటాయి. అవును. కోడి పుంజుకి పుట్టుమచ్చలు ఏమైనా ఉన్నాయా? ఇద్దరికి ఒకేసారి దోమ పడింది కదూ. కోడి పుంజుకి నెత్తి మీద ఏంటది? బొచ్చు ఉంటుంది కదూ. అన్ని కరెక్ట్ గానే చెప్తున్నావు. నువ్వుగా నువ్వుకే వెంట సచ్చినోడా? గెట్ బాయ్స్, ఈ కోడిని వెతికి చెప్పూచి నాది తప్పకుండా. నువ్వు సో ఆ కోడిని వెతికి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎస్ బాస్. ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. అవును బాస్. మిస్టర్ రాము, బాస్ నీకేమైనా వినిపిస్తుందా? ఇక్కడ నాకు కోడి అరుపు వినిపిస్తుంది బాస్. వినిపిస్తుందా? ఎస్ బాస్. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆ కోడిని ఎవరు ఇంకా కోసి కూర అనుకుని అనిపిస్తుంది బాస్. నీకేమనిపిస్తుంది? కోడి బహుశా జాగింగ్ చేస్తుంది కూడా. కూర జాగింగ్ కాదు, ఆ కోడిని కిడ్నాప్ చేసిన వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. yes బాస్. కోడి కూడా ఇక్కడే తిరుగుతోంది. Yes, boss. మిస్టర్ రాము, Yes, boss. మీరు వెళ్ళి ఆ కోడిని పట్టుకోండి. సారీ బాస్, నేను నాన్ వెజ్ ముట్టుకోను. నువ్వు? ఈ రోజు శనివారం బాస్. నీకు శనివారం. ఎస్. నువ్వు నాన్ వెజిటేరియన్ ముట్టుకో. Yes. అక్కడికి నేనే పెద్ద చమట నా కొడుకునే. Yes, Yes, boss. boss. ఏయ్! ఆ కోడిని నేను పట్టుకుంటాను. బాస్. ఓకే ఓకే బాస్. కోడిని ఎలా పట్టుకుంటానో చూసి నేర్చు. కాల్చకండి ఆ కోడిని, అది మనం ప్రాణాలతో పట్టుకోవాలి. ఏయ్, జేబులో చేయి పెడితే గన్న తీస్తున్నట్టేనా? ఇంకేం చేస్తారు బాస్? పిచ్చి పిచ్చిగా ఆలోచించాను మిస్టర్ రాము. కోడి బాస్. ఏయ్, నీకు నాటుకోడికి బాయిలర్ కోడికి తేడా తెలియదురా? అయ్యప్పుడు ఇటే వస్తున్నాడు, ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యి ఉంటాడు. అలర్ట్ బాయ్. ఓకే బాస్. పారిపోండి. అమ్మ దొంగ, దొరికావురా. కాజుపారైనా స్మెల్ తట్టుకోలేకపోతున్నాను, దించరా. మసాలా ఎక్కువ వేశారు బాస్. నేను చెప్పేది ఆ స్మెల్ కాదు, ఈ స్మెల్. వీళ్ళు చూస్తే నాకు కూడా చేయాలనిపిస్తుంది బాస్. ఏమిటి? సార్ రండి ఇటు. మీకేమనిపిస్తుంది? నాకు మాత్రం బాస్. ఆ కోడ్ని చేసావు, ఇలా అయితే నువ్వు చెప్పవురా. ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, అతని చేత చెప్పిస్తాను. హలో ల్యాబ్ ఇన్ఛార్జ్, మీరు ఎక్కడున్నా అర్జెంట్ గా రావాలి. ఓ నిందితుని పట్టుకున్నావు, కమాన్ ప్లీజ్.
ఈ రోజు మార్నింగ్ ఒక కోడి మిస్ అయింది. ఆ నిందితుడు ఇతడే అని మాకు అనుమానంగా ఉంది. ఇతన్ని చూస్తే నాకు ఎందుకో ఇతను దొంగలా కనపడట్లేదు. ఎందుకు? అతని పెద్ద కోళ్ళగా ఉన్నాడే. ఒకసారి అతని చేతిలో ఉన్న లెగ్ పీస్ కూడా పట్టుకోండి ఆఫీసర్. ఏదో ఒకసారి లెగ్ పీస్ ఇటీ. ఈ లెగ్ పీస్ ఆల్రెడీ చచ్చిపోయి దగ్గర 10 రోజులైంది. ఫ్రిడ్జ్ లో పెట్టి 5 రోజులైంది. వండి 3 రోజులైంది. అంటే కోడి తప్పిపోయింది నిన్న రాత్రి, ఇది చచ్చిపోయి 10 రోజులైంది. అంటే ఆ కోడి ఈ కోడి ఒకటి కాదు. అవును, ఒకటి కాదు. ఇంకో కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఆడకోడి. ఆడకోడి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? ఎందుకంటే ఆడకోడి మాత్రమే దూరం నుంచి చూస్తే చాలా బాగుంటుంది, దగ్గరికి వెళ్తే ఏం బాగుండదు. అర్థం కాలేదా? మీకు ఎలా చెప్పాలి? రోజా గారిని చూడండి, దూరం నుంచి చూస్తే బాగుంటుంది, దగ్గరికి వెళ్తేనే. థ్యాంక్ యూ సో మచ్. కోడి ముక్కను ఏం చేసుకుంటారు? నాకు ఇస్తే నేను ల్యాబ్ తీసుకెళ్ళి టెస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మా ఇక్కడ తేలింది. ఒక నిమిషం, దాన్ని ఇచ్చేసి వెళ్ళు. రాము, వెంకీ, మీరు ఎలర్ట్ కండి. ఎలాగైనా సరే ఈ దుప్పటితో మూసేసి కోడిని పట్టుకోవాలి మనం. ఓకే బాస్, పదండి. మీరు నా కోడి కోసం ఏం వెతకడం అవసరం లేదు. నా కోడికి ఓ భీమవరం కోడి తోడైంది. 2 ఎంచక్క ఇంటి దగ్గర కాపురం చేసుకుంటున్నాయి. మీరేం వెతకడం అవసరం లేదు, పోండి. బాబు సార్ సండి వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ భగవంతుడి దేవాలి నీకు అవుద్దులే, నేను ఆశీర్వదిస్తాను. మనిషి అన్నాక పెళ్ళి అవుతుంది. ఈ అమ్మ కడుపు కాల ఎక్కడున్నావే? చూడు ఎన్ని ఉన్నాయో. రా, 12 ఏళ్ళ నుంచి పిలుస్తున్నా, వచ్చిందేంటి? ఒక SMS రిక్వెస్ట్ చేయి, నా పర్ఫార్మెన్స్ గారు మీకు నచ్చితే. ఏం చేసావు? రెడీ. నా పర్ఫార్మెన్స్ కి మీకు నచ్చినట్టయితే ఫోన్ నెంబర్ 7 కొండల దగ్గర తీసుకోండి. ప్లీజ్ కాల్ చేయండి. ఇక్కడ వెయిట్ చేస్తాను. ఎందుకు రాఘవ్ స్కిట్ లో క్యామియో చేశానని అనుకుంటున్నారా? ఏం పర్లేదు. వీళ్ళందరికీ తెలిసేటట్టుగా విషయం ఒకటి ఏంటంటే, ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఒప్పుకోవే. ఏం పోయే కాలం నీకు? కిట్ చాలా బాగుంది. నేను సిఐడి బాగా ఇంట్రెస్ట్ చూస్తుంటాను. దాంట్లో అందరూ కోట్లు గిట్లు వేసుకుని బాగుంటుంది. అందులో పెద్ద ఆయన క్యారెక్టర్. అతని ముఖం ఎప్పుడు నవ్వుతూ పెట్టాడు. ఏం జరిగింది ఇక్కడ, ఏమవుతుంది ఇక్కడ, అటు ప్రేమైనా సంతోషమైనా అదే ఫేస్, కానీ ఒక యాటిట్యూడ్ ఉంటుంది. దాన్ని చాలా బాగా డిపిక్ట్ చేసాం ఆన్ స్క్రీన్. వెరీ గుడ్. రోజా గారు, మీ ఎంట్రీ నుంచి అర్థమైపోయింది ఏదో కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారని. చాలా క్యూట్ గా ఉంది.